హాయ్ అండి. ఈరోజు నేను డిఫరెంట్‌గా రేగుపండ్లతోనే మసాలా చారైతే తయారు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. ఆ బౌల్‌లో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్‌లో రేగుపండ్లనైతే ఇలా వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత రేగుపండ్ల నుంచి రసం తీసుకోవాలి. ఈ రసం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెము జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలానే కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి, పౌడర్ లాగా ఇలా. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపుకి మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని కొద్దిసేపు అయితే పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రేగుపండ్ల నుంచి రసం తీసుకున్నాం కదా, ఆ రసం అందులో పోసేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా పండు రేక్కాయలు తీసుకుంటే చారు అనేది మనకి కమ్మగా పుల్లగా అయితే ఉంటుంది. అంతేనండి.